ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక మైలురాయి సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఏపీని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్నటువంటి 1.5 MTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభమైతే మైలురాయిలుగా నిలుస్తుందన్నారు. ఇక దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నికర గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా అయితే మారే దిశగా మరో కీలక అడుగు వేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరంకుశత్వమే తమ పాలసీగా నిరూపిస్తున్నారని విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సికింద్రాబాద్ కోసం తమ పోరాటం ఆగదని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో బీజేపీ చీఫ్ చర్చించారు. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మైపాడు గేట్ సెంటర్లో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరిక మేరకు 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో నాణ్యత ప్రమాణాలతో ఘాట్ నిర్మించామన్నారు. స్వామి అమ్మవార్ల జల విహారాన్ని భక్తులు ప్రశాంతంగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా మైపాడ్ గేట్ సెంటర్ నందు భ్రమరాంబ మల్లేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవం ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అధికారులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అటు వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని శాఖలు ఈరోజు సమన్వయంతో ఎంతో బాగా ఏర్పాటు చేశారు. వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 1,00,000 పైగా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం
వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఓటర్ల జాబితా కలకలం రేపుతోంది. అధికారులు విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు బయటపడటంతో ఓటర్లు, రాజకీయ పార్టీల నేతలు షాక్కు గురవుతున్నారు. మృతి చెందిన వారికి ఓటు హక్కు ఉండటం, ఒక వ్యక్తికి 2 నుంచి 3 ఓట్లు నమోదు కావడం, ఒకే ఫోటోతో పేజీకి పేర్లు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గ్రామాల్లో నివసించే వారు పట్టణ ఓటర్ల జాబితాలో కనిపించడం, పెళ్లయి వెళ్లిపోయినటువంటి మహిళల పేర్లు కొనసాగడం, ఇక చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం ఇది అధికారుల నిర్లక్ష్యానికి అయితే నిదర్శనంగా మారిందని ఓటర్లు అయితే విమర్శిస్తున్నారు. ముసాయిదా జాబితాపై అయితే అభ్యంతరాలు తెలిపినా మార్పులు చేయకుండానే తుది జాబితా విడుదల చేయడంపై తీవ్ర ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక పోటీ చేసే అభ్యర్థులు తికమకలో అయితే పడిపోతున్నారని స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హయత్ నగర్, అంజనాద్రి నగర్ లో గుడికి వెళ్తున్నటువంటి విజయ అనే మహిళ మెడలోని 3.5 తులాల పుస్తల తాడునైతే దుండగులు అయితే లాక్కెళ్లారు. ఇక నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లైండ్స్ కాలనీలో అయితే మునమ్మ అనే ఒక మహిళ మెడలోని 2. అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జూదంపై కేంద్ర ప్రభుత్వం అయితే కఠిన చర్యలకు ఉపక్రమించింది. యువతను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నటువంటి అక్రమ కార్యకలాపాలను అయితే అరికట్టే క్రమంలో అయితే భాగంగా దేశవ్యాప్తంగా 242 బెట్టింగ్ జూదం వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు బెట్టింగ్ జూదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాదాపు 8,000 వెబ్సైట్లపై చర్యలు తీసుకుంటున్నట్లయితే కేంద్రం వెల్లడించింది. ఆన్లైన్ బెట్టింగ్, జూదం కారణంగా యువత వ్యసనాలకు బానిసలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్రం అయితే గుర్తించింది. ఇక కుటుంబాలు అప్పుల ఊపిలో అయితే కూరుకుపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోవడం వంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయన్న నేపథ్యంలో అయితే ఈ వ్యవహారం సమాజానికి తీవ్ర ముప్పుగా మారిందని అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం సెలా సరస్సు వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించాలనే ఉత్సాహం ఇద్దరు పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకుంది. చలికాలం కారణంగా సెలా సరస్సు పూర్తిగా గడ్డకట్టి మంచు పలకలాగా అయితే మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కొందరు పర్యాటకులైతే మంచుపై నిలబడి ఫోటోలు దిగేందుకు సరస్సు మధ్య భాగానికి వెళ్లారు. అయితే వారు నిలిచిన చోట మంచు పొర ఒక్కసారిగా విరిగిపోవడంతో ఇద్దరు పర్యాటకులు నీటిలో పడిపోయి పూర్తిగా మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు విపత్తు నిర్వహణ బృందాలైతే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా శ్రమించిన అధికారులైతే ఇప్పటికే ఒక పర్యాటకుడి మృతదేహాన్ని నీటిలో నుంచి అయితే వెలికి తీశారు. ఇక సరస్సులో మంచుగడ్డలు విస్తృతంగా పేరుకుపోయి ఉండటం, ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరుకోవడంతో రెండో మృతదేహం కోసం గాలింపు చర్యలు సవాలుగా మారినట్లు అధికారులు తెలిపారు.